హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. నేను ఇదిగో చూడండి, గాజుల అలంకరణ ఆదిపురంలో సరస్వతి అమ్మవారి గుడిలో చూపిస్తున్నారు. చూడండి ఎంత బాగుందో ఈ అలంకరణ. మీరు ఎప్పుడైనా చూసారా? నేను ఇంతవరకు చూడలేదండి. నాకైతే కన్నుల పండుగగా ఉంది. అవన్నీ గాజులే ఎంత బాగా అలంకరించారు చూడండి. అసలు చాలా బాగుందండి. సరస్వతి అమ్మవారంట. అసలు ఎంత బాగుందో చూడండి. అసలు అదిగోండి ముఖద్వారం. చక్కగా అమ్మవారిని చూడండి గాజులతో అలంకరించారు. ఎంత అందంగా ఉందో చూడండి అమ్మవారు. నేనైతే అసలు నిజంగా అండి ఇప్పటివరకు ఇలా చూడనే లేదు ఎక్కడ. చాలా బాగుంది కదా గాజుల అలంకారం. అమ్మవారు చూడండి ఎంత బాగుందో. అలా సెట్ చేసి అలంకరించిన వాళ్ళకండి నిజంగా అసలు అమ్మో ఎంత బాగుందో చూడండి. ఆ అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టేనండి. అమ్మ దయ లేనిది మనం ఏమీ చేయలేము. చూడండి ఎంత బాగున్నాయో గాజులు. నేను లలితా పారాయణం చేస్తానండి పౌర్ణానికి ఒకసారి చెప్పాను వీడియోలో, మీకు మళ్ళీ చెప్తున్నాను. లలితాదేవి పారాయణం చేస్తే చాలా మంచిది. అదిగో చూడండి ఎంత బాగా అలంకరించారు. ప్రతి పౌర్ణానికి ఉపవాసం ఉండి లలితా పారాయణం చేస్తాను అనమాట. ఆ రోజు సాయంత్రం చంద్రుడు వస్తాడు కదా, ఆ టైంలో లలితా పారాయణం చేస్తే చాలా మంచిదంట. అందుకని నేను దగ్గర 12-13 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. చాలా చదువుకుంటే అసలు మనశ్శాంతిగా ఉంటుందండి అమ్మవారిది లలితా పారాయణం. అది చదువుకొని సాయంత్రం చంద్రుడిని చూసి భోజనం చేస్తాను. అదే మనకి డాబా ఉంటే కనుక డాబా మీదైనా చంద్రుడికి ఎదురుగా చదివితే ఇంకా మంచిది అంటారు. మేము అంతకుముందు గుళ్ళు అలాగే చదివేవాళ్ళం, చంద్రుడికి ఎదురుగా కూర్చొని గుడి బయట. చాలా బాగుంటుందండి లలితా పారాయణం. చదవండి అందరూ, వచ్చిన వాళ్ళందరూ లలితా పారాయణం చేసుకోండి. ప్రతి పౌర్ణానికి చదువుకుంటే చాలా మంచిది. ఏదైనా మనకి ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. మిగతా బాధలు అంటారా వస్తూనే ఉంటాయి ఎవరికైనా. అవి తప్పిచ్చేవి కావనుకోండి, కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మవారి దయ వల్ల మనం ఆ పిల్లలు మనము ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మను కోరుకుంటాము. అదే కదా మనకు కావాల్సింది. చూడండి ఎంత బాగా అలంకరించారో. అసలు నాకైతే చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో అమ్మవారు. అసలు ఎలా సెట్ చేశారో వాళ్ళు, నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం. గాజులు మనకి ఎలా కడతారో అలా పెట్టారు అమ్మవారికి అలంకరణ. చూడండి అసలు చాలా బాగుందండి. సరస్వతి అమ్మవారంట ఈ అమ్మవారు. అయితే మీకు ఒకటి చెప్తాను, అంతకుముందు కూడా చెప్పాను. లలితా పారాయణం చేయకముందు చాలా సమస్యలతో ఉన్నాం మేము. అసలు మా పెద్దమ్మాయికి పిల్లలు లేరు, చిన్న అమ్మాయికి చదువుకుంటుంది ఇంటర్ ఏమో. అయితే తర్వాత కాకినాడలో చిన్నమ్మాయికి సీట్ వచ్చింది, పెద్దమ్మాయికి బాబు పుట్టాడు. మా వారికి కూడా ఏదో పని దొరికింది. అట్లా కంటిన్యూగా నేను చదువుతూ ఉంటాను. అది చదివే రోజైతే నేను అసలు చాలా బాధల్లో ఉన్నాను. అసలు ఏడుస్తూనే చదివాను లలితా సహస్రనామాలు. అది చదివాక కొంచెం ఇప్పటికీ చాలా వరకు నయం. మా బాధలన్నీ చాలా వరకు పోయినాయి. అదిగో చూడండి ఎంత బాగా అలంకరించారో. అందుకనే మీరు కూడా చదువుకోండి. ఒక్కసారే మనం హై లెవెల్కి వెళ్ళిపోతాము. ఆ అమ్మ దయ వల్ల ఒక్కసారే అన్నీ సంపాదిస్తాము, కోట్లు లక్షలు, లేదా ఇంకోటి అని కాదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకున్న బాధలు కొంతలో కొంత తొలగిపోతాయి. చాలా వరకు మంచిదే అండి చదువుకుంటే. చూడండి అమ్మ ఎంత బాగా అలంకరించారో. అందుకని మీరు కూడా కుదిరినప్పుడు, ఏముందండి, ఒక గంట పట్టిద్ది పూజకి మనం చదువుకోవడానికి. అరగంటలో చదివేసేయచ్చు లలితా సహస్రనామాలు. పూజ దీపారాధన అది చేసుకుంటాం కదా, ఒక గంట ఒక గంట టైం తీసుకోలేము అమ్మవారి కోసం. గంటలో అయిపోతుందండి. నాకు గంటే పడుతుంది. దీపారాధన చేసుకొని మనం మామూలుగా చదువుకొని తర్వాత లలితా సహస్రనామం చదువుతాను. అరగంటలో అయిపోతుంది. అట్లా మొదలుపెట్టి ఇప్పటికీ నేను చదువుకుంటాను ప్రతి పౌర్ణమికి. ఆ అమ్మ దయ వల్ల అందరం బాగానే ఉన్నాము. అసలు ఈ అలంకరణ చూస్తే మాత్రం నాకు కళ్ళు అసలు నిజంగా అమ్మో ఎంత బాగా చేశారో అనిపిస్తుంది. చూడండి ఎంత లైన్స్ కట్టారో గాజులు. అన్ని కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ లేదు అని కాదు, అన్ని కలర్స్. అసలు మామూలుగా అలంకారం చేయలేదు దుర్గాదేవి అమ్మ.
చూడండి అలంకారం. గుడి మాత్రం చాలా బాగుందండి. చూడండి ఎలా చేశారో. ఎటు చూసినా గాజుల అలంకరణే నిజంగా. చూడండి లైట్గా కూడా పెట్టేశారు గాజులు. చాలా బాగుంది కదండి. చూడండి అసలు ఏమో దుర్గామాతకు కూడా అలాగే అలంకరణ చేశారు. గాజుల అలంకరణ. శక్తి స్వరూపిణి కనకదుర్గ అమ్మవారు. చూడండి త్రిశూలంతో ఎలా ఉందో. చాలా బాగుంది కదండి. లైటింగ్ వేశారు, కలర్స్ లైట్ చాలా బాగుంది. చాలా బాగా డెకరేషన్ చేశారు కదండి. అలంకారం అసలు బాగా అలంకరించారు. ఇట్లా చేయాలని ఎవరికి వచ్చిందో కానీ నిజంగా అసలు దానికి ఖర్చు, శ్రమ, అసలు ఎంత శ్రమ పడాలండి. ఎంతమంది కష్టపడితే కానీ ఇంత అలంకరణ చేయలేరు చెప్పండి మీరు. నిజంగా మనం ఏదో చూసి వదిలేస్తున్నాం కానీ వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది అంత అలంకరణ చేయాలంటే గుడి మొత్తం కదండి. మనమేముంది చూసేవాళ్ళమే. ఓకేనండి.